హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఎలాంటి రెసిపీతో ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే ఓకే, సో సుమిత్ర గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే. చిక్కుడుకాయ గింజలతో ఏదైనా మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. చిక్కుడుకాయ గింజలతో అప్పుడప్పుడు మనకంటే మార్కెట్ లో విడిగా గింజలు అమ్ముతూ ఉంటారు. సో అలా మనకు దొరికినప్పుడు తెచ్చుకొని చేసుకుంటే మనకు అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్. మామూలుగా మనం కర్రీ చేసుకున్నప్పుడు ఒకటి రెండు కొంచెం అలా గింజ పట్టింది ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. సో అలా కూడా మనకి కొద్దిగా గింజలు వేగినప్పుడు బాగుంటుంది. సో కొంచెం డిఫరెంట్ గా అంటే ఆమ్చూర్ వేసేసి ఆ పులుపులో చేద్దామండి. ఓకే. సో టమాటో కాకుండా కొంచెం ఉల్లిపాయలు కొంచెం గ్రేవీలా వస్తుంది. సో అలాగే ఆమ్చూర్ టేస్ట్ లో. సో చిక్కుడు గింజలు ఆమ్చూర్ కర్రీ. ఓకే అండి, మరి చిక్కుడు గింజలు ఆమ్చూర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్పు, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఈ గింజలు మనకు ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం కాబట్టి ముందుగా నేను ఉడికించి పెట్టేశాను. ఓకే. సో కుక్కర్ లో హ్యాపీగా 2 విజిల్స్ కి అయితే మనకు బాగా ఉడికిపోతాయి కాబట్టి అలా చేసేసుకోవచ్చు. సో ముందుగా నూనె, సఫల ఎడబుల్ ఆయిల్ ఇస్తారా? ఓకే. సో ఇక్కడ దీంట్లో సఫల ఎడబుల్ ఆయిల్ వాడుతున్నాం ఇక్కడ. ఓకే. సో ఇది కొంచెం లైట్ గా ఉంటుంది, కొంచెం డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నా కూడా మనకి లైట్ గా ఉంటుంది, తక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఆయిల్, సో ఇంక ఇందులో పోపు ఏం అక్కర్లేదా రాజు గారు మనకి? అక్కర్లేదండి. ఓకే. సో ఇక్కడ ఉల్లిపాయలు మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వాడుతున్నాం. సో అది మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఓకే. సో ఇంకేం ఉండదు కాబట్టి కొద్దిగా ఈ ఉల్లిపాయ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మనకి బాగుంటుందేమో కదా. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, తొందరగా వాటర్ బయటకు వచ్చేసి మనకు వేగిపోతాయి. సో ఎలాగో చిక్కుడు గింజలు మనము ఉడికించేసి పెట్టుకున్నాయి కాబట్టి ఈ ఉల్లిపాయ ఒకటి కొంచెం బాగా వేగితే మనకి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టు, కర్రీ రెడీ అయిపోయినట్టే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఈ ఆనియన్ కూడా మనకు అంటే బ్రౌన్ గా కాకుండా కొంచెం మగ్గినట్టు అయితే సరిపోతుంది. సో కొంచెం టైం పట్టేలా ఉంది కదా. అండి. సో రాజుగారి ఉల్లిపాయ వేగలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈరోజు మన మొదటి చిట్కా: టీకి మంచి రుచి రావాలి అంటే అల్లం ముక్కల్ని బాగా ఎండబెట్టి ఆ ఎండిన అల్లం ముక్కల్ని టీ పెట్టినప్పుడు ఆ టీలో వేసుకున్నట్లయితే టీకి చక్కటి రుచి వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయి ఉంటుంది, చూద్దాం. కొంచెం లైట్ కలర్ టర్న్ అయింది కదా. సో ఇది సరిపోతుంది మనకు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న చిక్కుడు గింజలు. సో చాలా మంది అంటే ఇట్లా చిక్కుడు గింజలు దొరికినప్పుడు ఊరికైతే తెచ్చి ఉడికించేసి మనము శనగలు గనక చేసుకుంటాం కదా, అలా చేసుకుని తింటూ ఉంటారు. సో అలా కూడా చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఉప్పు, ఓకే, కారం, ఓకే, కొద్దిగా పసుపు, కొద్దిగా వాటర్ ఇస్తారా? చాలు. సో దీనికి కావాలంటే మనము ఫ్రై టైప్ లో కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు. అండి. కొంచెం ఉల్లిపాయ అది కొద్దిగా ఇంకా ఎర్రగా వేయించేసుకొని బాగుంటుంది, అలా చేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే ఆమ్చూర్. సో మామూలుగా చిక్కుడుకాయ ఇంకా టమాటో చాలా మంచి టేస్టీ కాంబినేషన్, అంటే ఆ పులుపు అది బాగుంటుంది. ఈ ఆమ్చూర్ పులుపుతో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది. కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. కొద్దిగా కారం అది తక్కువ వేసుకుంటే చాట్ లాగా కూడా తినేయొచ్చేమో కదా. బాగుంటుంది చాట్ లాగా.
చిక్కుడు గింజల చాట్. ఓకే, సో రెడీ. ఆమ్చూర్ కాంబినేషన్ లో చిక్కుడు గింజలతో కర్రీ బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడు గింజలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు గింజల ఆమ్చూర్ కర్రీ రెడీ.